వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెమన్ బీ విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారండి. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్ కూడా అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. ఇంకా ఈ రోజు వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాము. అయితే నేను రీసెంట్గా ఎక్కువ వీడియోస్ అవేమి పోస్ట్ చేయట్లేదు కదా, సో లాంగ్ వీడియోస్ కంటెంట్ క్రియేట్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది. అందుకే నేను షార్ట్స్ ఎక్కువ ఫోకస్ చేసిన, దాని నుంచే నాకు వ్యూస్ ఉన్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఎనీవేస్ దాంట్లో వచ్చే రెవెన్యూ మాత్రం చాలా తక్కువ. మనకి మెయిన్ వీడియోస్కి మాత్రమే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో ఏదైనా కానీ నాకు ముందు సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం అనేది ఎక్కువ ఉండాలి అనేసి నేను ఎక్కువగా షార్ట్స్ మీదే ఫోకస్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ వీడియో కంటెంట్ క్రియేట్ చేయడం చాలా కష్టమైపోతుంది. సో ఇంకా ఈ రోజు అయితే నేను మార్నింగ్ కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆ తర్వాత ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. మొన్న రీసెంట్గా ఇంట్లో కొంచెం మరమరాలు తీసుకురండి, నేను ఇట్లాగా ఏదైనా రెసిపీస్ అట్లా చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రోజు అట్టు, దోశ, ఇడ్లీ ఇవే అయిపోతున్నాయి, ఏదన్నా వెరైటీగా చేసుకోవచ్చు మరమరాలతో అని అడిగితే ఇదిగోండి ఏకంగా 25 కేజీల బస్తాకే తెచ్చేశారు మా ఇంట్లో వాళ్ళు మరమరాలు. ఇంకా రోజు ఈ మరమరాల రెసిపీ వారానికి 2 అన్నా నేను ఖచ్చితంగా పోస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మరమరాలు పాడైపోతాయి కాబట్టి ఫాస్ట్గా ఈ మరమరాలని ముందు ఫినిష్ చేసేయాలి. దీంట్లో చాలా తక్కువ క్యాలరీస్ అండ్ హై ఫైబర్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా ఇంకా డైట్ ఫుడ్లో మనకి మెయిన్గా మరమరాలు కూడా ఓకే, మనకి లైట్గా ఉంటుంది ఫుడ్ అనేసి నేను దీన్నే ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నాను. సో ఈ రోజైతే మనం మరమరాల రెసిపీ చేయడం, పల్లీలు, పుట్నాలు, కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి మిక్సీకి వేసుకుంటే ఈ పొడి వేస్తే రుచి చాలా బాగుంటుందన్నమాట. చాలామంది ఇది మరమరాల మసాలా అంటారు, మరమరాల ఉప్మా లేదంటే ఉగ్గాని, ఇలా రకరకాల పేర్లు పెట్టినా కానీ ఏది చేసుకున్నా కానీ మరమరాలతో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు ఎంత కావాలి అంటే అంత మరమరాలని ముందుగానే 1-2 సార్లు కడిగేసి గట్టిగా పిండేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పుట్నాలు అవన్నీ వేసి పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేసేయండి. ఇట్లా ఒకసారి వేసి దీంట్లోనే కొంచెం పసుపును కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మరమరాలు ఉన్నాయి కదా, మొత్తం నీళ్ళలో పిండేసి తీసుకున్నాము, ఆ మరమరాలన్నిటిని కూడా వేసేసేయండి. ఇట్లా వేసి దీంట్లో కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసి ఇంకా మొత్తం బాగా మిక్స్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన మరమరాల రెసిపీ చక్కా చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ డిన్నర్ స్కిప్ చేసి ఇది కొంచెం ఎర్లీగా తీసుకున్నా కానీ మనకి బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడిగా తిన్నారు అంటే ఎంత ఎమ్మీగా ఉంటుందో, రోజు తినాలనిపిస్తుంది. సో ఈ రోజు నేను ఈ రెసిపీ చేశాను కాబట్టి ఇంకా తొందరగా అంటే త్వరలో ఇంకా చాలా రెసిపీస్ ఈ మరమరాలతో ఆ బస్తా అయిపోయేంత వరకు చేస్తూనే ఉంటాను. మీరైతే రెడీగా ఉండండి, మరమరాలతో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు కూడా కంపల్సరీగా చూసి ట్రై చేసి టేస్ట్ చేయాల్సిందే. ఈ రెసిపీ మాత్రం ఎంత బాగుందోనండి, వేడిగా తింటూ ఉంటే సూపర్గా ఉంది. ఇంకా దీంట్లో మనకి సైడ్ డిష్ ఏమీ అవసరం లేదు, ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉంటుంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తున్నానండి. ఇప్పుడు బాగా చలిగా ఉంటుంది కదా, ఇప్పుడు వింటర్ సీజను మనకి ఇంచుమించుగా ఫిబ్రవరి హాఫ్ వరకు 20 అట్లా వరకు మనకి చలిగానే ఉంటుంది. అందుకే పిల్లలకి కంపల్సరీగా వేడి నీళ్ళు అలాగే ఏ ఫుడ్ పెట్టినా కానీ వేడిగా పెట్టడము, ఇట్లాగా స్వెటర్స్, సాక్స్, గ్లౌజెస్ వేసి కొంచెం మనము కేర్ తీసుకుంటే వాళ్ళకి జలుబు చేయకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. లేదు అంటే జలుబు చేసిందంటే ఇంకా తెలిసిన సంగతే, ఇప్పుడు అమ్మలకి చెప్పాల్సిన అవసరం లేదు, జలుబు చేస్తే పిల్లలు ఎంత విసిగిస్తారో. సో అందాక తెచ్చుకోకుండా పిల్లల్ని కొంచెం కేరింగ్గా తీసుకుంటే ఆ జలుబు చేయకుండా ఉంటుంది. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లల్ని రెడీ చేసి పంపించేశాను కదా. నేను నిన్న చెప్పాను కదండి, ఈరోజు నెక్స్ట్ డే నిన్న వీడియోలో నేను చెప్పాను కదా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో భోజనాలు ఉన్నాయండి, వాళ్ళు కాశీ వెళ్ళొచ్చారు అనేసి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట ఇప్పుడు. సో నేను వెళ్ళటమే కొంచెం లేట్ అయిపోయింది, అప్పటికే పెద్దమ్మ వాళ్ళు వంటలు అవన్నీ చేసేసుకున్నారు, ఇంకా తాంబూలం ఇస్తున్నారనమాట. అక్కడ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత గాజులు లేదంటే వాళ్ళకి నచ్చినవి ఏ ఒకటి తెస్తారు కదా, అవి తాంబూలంలో పెట్టి ఇస్తుంది. అలాగే కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళకి మనం కూడా బట్టలు పెట్టాలి, ఎందుకంటే పెద్ద పుణ్యక్షేత్రం వెళ్ళొచ్చారు కాబట్టి చక్కగా మనం కూడా మనకి నచ్చినట్లుగా బట్టలు లేదంటే డబ్బులు, తాంబూలం, జాకెట్ ముక్క మనకి నచ్చినట్లు ఏదైనా పెట్టవచ్చు. ఇదిగోండి ఇంకా నేను ఇక్కడికి వచ్చాను కదా,
ముందుగా తాంబూలం అవి తీసేసుకొని ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసాను. ముందుగా అయితే మనకి పొంగలు, పులిహార, రకరకాల కూరలు, పప్పు, సాంబారు, టమాటా పచ్చడి, అలాగే దొండకాయ ఫ్రై, పులిహార, వైట్ రైస్, పెరుగు అన్నీ సూపర్ ఎమ్మీగా అన్నీ ఇంట్లోనే చేశారు. బయట నుంచి తెచ్చుకున్న వాటికి ఇంట్లో చేసిన వాటికి చాలా తేడా ఉంటుంది కదా. ముందుగా అయితే తయారు చేసిన భోజనాలన్నీ కూడా ఇట్లా కాల భైరవుడికి పెట్టాలండి. కాశీ వెళ్ళొచ్చారు కదా, అందుకే ఈ ఆచారం ఉంటుంది. ఇట్లాగా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న పప్పీ డాగ్ని తెచ్చి ఇట్లాగా మెడలో గారెలు వేస్తారనమాట. గారెల దండ 5 లేదంటే 9, 11 ఇట్లాగా గారెల్ని గుచ్చి ఇట్లాగా కాలభైరవుడికి వేసి తయారు చేసిన భోజనం అన్నీ కూడా ఫస్ట్ ఇట్లాగా పప్పీ డాగ్కి పెట్టేశారు. చక్కగా అదైతే స్వీట్ వరకు తినింది. ఇంకా దాన్ని పంపించేసి అమ్మమ్మ వాళ్ళకి వీళ్ళకి కూడా ఇట్లాగా, అంటే మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ పుట్టింటి తరపున వాళ్ళు అనమాట. వాళ్ళు పెద్దమ్మకి బట్టలు పెడితే మా పెద్దమ్మ వాళ్ళకి కూడా చీరలు తెచ్చుకోమని ఇదిగోండి అందరికీ చక్కగా చీరలను అయితే తెచ్చింది. ఇంకా నేను కూడా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి అయితే తిరిగి వచ్చేసాను. పెద్దమ్మ తాంబూలంలో ఏమి పెట్టిందో చూపిస్తాను. అయితే మా పెద్దమ్మ ఇదిగోండి ఇట్లాగా కాశీ నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు కుంకుమ వేసుకోవటానికి చిన్నది ఇదిగోండి ఇలాంటి చిన్న కుంకుమ, మనము కుంకుమనే కాదు దాంట్లో గంధము లేదంటే అక్షింతలు పూజ దగ్గర ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే మనకి కాశీ నీళ్ళు ఉన్నాయన్నమాట, గంగాజలము. లేదు అంటే నేను అది ఒక మ్యాంగో జ్యూస్ అని రాసింది. ఇది ఒక రకమైన స్వీట్ ఏమో, స్వీట్ బదులు ఇట్లా తెచ్చిందేమో అని కట్ చేసి చూస్తే దాంట్లో వాటర్ ఉన్నాయి. ఇదిగోండి తాంబూలంలో జాకెట్ ముక్క, కొంచెం కుంకుమ, అలాగే అక్కడి నుంచి తెచ్చిన గాజులు. ఇంకొక పెద్దమ్మ కూడా వెళ్ళారు, మా అన్నయ్య వాళ్ళు. వాళ్ళైతే పిల్లలకి 2 టాయ్స్, అలాగే వాళ్ళు కూడా ఒక రకమైన ఒక వెరైటీ ఆఫ్ గాజులు, ఇంకా నల్ల పూసలు గొలుసు కూడా ఒకటి తెచ్చారనమాట. ఇంకా మా పెద్దమ్మ అయితే ఇదిగోండి దేవుడు బొమ్మ ఒకటి, అలాగే ఫోటో ఫ్రేమ్. ఇట్లాగా కాశీ వెళ్ళి అక్కడ నుంచి రామ్ మందిర్ కూడా వెళ్ళారండి. రామ్ మందిర్లోనే తీసుకున్న ఆ రాముడు విగ్రహము, అలాగే ఇది వచ్చేసి అన్నపూర్ణదేవి, శివుడు, ఇట్లాగా 3 కలిపి ఉన్నాయి అనమాట. ఈ ఫోటో ఫ్రేమ్ అలాగే ఈ దేవుడు ఫోటో నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా అయితే నాకు ఈ రాముడు విగ్రహం అయితే చాలా బాగుంది. బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇది కొంచెం కలర్స్లో డీటెయిలింగ్ చేసి చాలా బాగుంది. మనము షోకేస్లో కానీ పూజ గదిలో పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి కొంచెం ఫుడ్ అది పెట్టేసి ఇంకా నేనైతే బయటికి వెళ్తున్నానండి. ఈరోజు ఒక వీడియో ఉందనమాట. సో దాని షూటింగ్ కోసమే మనము ఎస్వి కంఫర్ట్స్ అనే మ్యాట్రిసెస్ షాప్కి వెళ్తున్నానండి. సో మ్యాట్రిసెస్ షాప్ కాదు, ఇవి వీళ్ళకి మ్యానుఫ్యాక్చర్దే ఉందనమాట. సో అక్కడ వీడియో కోసమే ఈరోజు నేను వెళ్తున్నాను. ఇది మనము గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు కాకాని వెళ్ళే దారిలో మనకి కాళికామాత లెఫ్ట్ సైడ్లో మనకి భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మనకి ఆపోజిట్ రోడ్లోనే ఒక ఆర్చ్ ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తూనే మనకి ఇదిగోండి ఎస్వి కంఫర్ట్స్ అండ్ మ్యాట్రిసెస్ మ్యానుఫ్యాక్చరింగే ఉంది. సో అక్కడికే వెళ్ళాము ఈరోజు. ఇక్కడ చాలా రకాలైన బెడ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను, వచ్చేసండి. ఇక్కడైతే నాకు మెయిన్గా నచ్చింది స్టోరేజ్ బెడ్ అండి. ఎంత స్టోరేజ్ ఉందో మనకి ఈ రోజుల్లో బట్టలు కానీ పిల్లలకి సంబంధించినవి అండ్ ఇంట్లోవి చాలా ఉంటాయి కాబట్టి బెడ్కి సంబంధించిన బెడ్షీట్స్ అండ్ ఇంపార్టెంట్ ఫైల్స్ ఇలాంటివన్నీ కూడా మనము జాగ్రత్తగా భద్రంగా దాచుకోవటానికి మనకి బెడ్కే ఒక మంచి స్టోరేజ్ వచ్చింది. ఎంత పెద్ద స్టోరేజో అది. అలాగే ఇక్కడ ఇంకా చాలా రకాలైన వెరైటీస్ ఆఫ్ మిర్రర్, అంటే ఇవి ఏమంటారు డ్రెస్సింగ్ టేబుల్స్, అలాగే సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్స్, ఇవైతే ఆఫీస్ టేబుల్స్ అండ్ చైర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు మనకి నచ్చినట్లుగా కస్టమైజ్ చేస్తారు. ఇటువంటి స్టఫ్ కావాలి లోపల, లేదు అంటే ఇలాంటి కలరు, ఇక్కడ వుడ్ వర్క్, ఇంత ఫినిషింగ్, ఇట్లా రకరకాలుగా మనకి నచ్చినట్లుగా ఉంటాయి కదా మన ఇంటికి తగినట్లుగా, అట్లా మొత్తం కూడా వాళ్ళు ఓన్గా తయారు చేస్తారు. ఇదిగోండి ఇంకా మనకైతే ఇవి వెయిట్లెస్ బీరువాలు అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కానీ పెద్ద వెయిట్ లేవన్నమాట. డోర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా గట్టిగా బరువుగా ఉన్నాయి. ఇదిగోండి ఇంకా లోపలైతే స్టోరేజ్కి సంబంధించి డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చర్ అన్నాను కదా, A to Z ప్రతిదీ కూడా మనకి లోపల బెడ్కి సంబంధించినవి, లోపల స్పాంజ్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా వీళ్ళే తయారు చేస్తారు. అండ్ లోపల కూడా పెడతారు, లోపలదంతా కూడా వీళ్ళే చేస్తారు. ఇదిగోండి పైన మనకి స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఈ స్టిచ్చింగ్ మిషన్ నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది, చాలా బాగుంది. ఇదిగోండి ఇంకా మనకి చుట్టూరు వుడ్ వర్క్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా వీళ్ళే తయారు చేస్తారు.
చేసేస్తారు. మనకి తగినట్లుగా సైజ్ లేదు అంటే బెడ్స్, వుడ్ వర్క్ ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. సో వీళ్ళ నెంబర్స్, డీటెయిల్స్ అండ్ అడ్రస్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేసేయండి. మనకి బెడ్ పైన ఒక క్లాత్ వస్తుంది కదా, మనకి నచ్చిన క్లాత్ని వీళ్ళు వేస్తారనమాట. అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి, మనకు చెప్పిన కలర్ కూడా డై చేస్తారనమాట. దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, 2 లేయర్స్, 3 లేయర్స్, 6 లేయర్స్ అని మన కంఫర్ట్కి తగినట్లుగా మనము పెట్టించుకోవచ్చు. అలాగే బెడ్ పైన కవరింగ్ వేస్తారు కదా, మనకి ఫస్ట్ స్టార్టింగ్ బెడ్ కొన్నప్పుడు ఈ పరుపుకి మనకి కవర్ వస్తుంది కదా, ఈ కవర్తో సహా ప్రతిదీ కూడా ఇక్కడ నుంచే చేస్తున్నారు. వీళ్ళ దగ్గర స్టాఫ్ చాలా మంది ఉన్నారండి, చాలా పెద్దదనమాట ఈ మ్యానుఫ్యాక్చరింగ్. A to Z ప్రతిదీ చూడటం అనేది నేను ఫస్ట్ టైం, అండ్ నేనే షాక్ అయ్యాను, ఇన్ని వెరైటీస్ ఇంతగా చేస్తారా ప్రతిదీ కూడా అని. సో అక్కడ వీడియో షూట్ అది చేసేసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి. మీరు కొత్తగా ఇంట్లో ఫర్నిచర్ చేయించుకోవాలి అనుకుంటే నేను వీళ్ళ దగ్గర రికమెండ్ చేస్తానండి, మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఈ రోజుటి వీడియో అయితే ఇదే అనమాట. అండ్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.